కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల చట్టబద్ధతపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఉచిత పథకాలతో రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్ అందక చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పూర్తి వివరాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం పూర్తి వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం తగదు అన్నారు. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలను చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని కొండా సురేఖ స్పష్టం చేశారు.
జీవో 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల నిర్ణయంపై ప్రభుత్వం మరొకసారి సమీక్ష చేయాలని కోరుతూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. ఎగ్జిబిటర్లు, నిర్మాతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కొత్త విధానం టౌన్ థియేటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. సినీ రంగ ప్రతినిధులతో కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 4 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సభ మొత్తం 25 గంటల పాటు నిర్వహించినట్లుగా సమావేశాల ముగింపు అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ 4 రోజుల సమావేశాల్లో మొత్తం 12 బిల్లులకు సభ్యులు ఏకాగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా తెలిపారు. ఇక వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం 103 మంది శాసనసభ్యులు సభా కార్యక్రమాల్లో ప్రసంగించినట్లుగా స్పీకర్ తెలిపారు.
విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీచర్ మందలించడంతో 6 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతుంది. హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో బాలుడు ప్రణయ్ తేజ్ గుక్కపెట్టి ఏడ్చినట్లుగా సమాచారం. ఆ సమయంలోనే టీచర్ పైన కుప్పకూలిపోయాడంటూ చెప్తున్నారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లుగా సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీచర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నయ్య గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ ఆపరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్, అలాగే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫినిషింగ్ పనులు, ఐరన్ పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ ఏర్పాటు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏడీకి మాట్లాడాను. శ్రీనివాస్, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు సార్ ఏదైనా ఉండేది ఉంటే నేను బడ్జెట్ ఇద్దాము, చేసేయండి రైట్. ఈ రెండు. మూడోది ఒకటి పూల్ షిఫ్టింగ్ ఆంధ్ర గల్లీ అనేది కల్ కాంపౌండ్ బ్యాక్ సైడ్ ఉందట. ఓకే, ఇది ఇమీడియట్గా పోల్ ఉందట. ఒకసారి మనం చూడండి, వాట్ ఈస్ ది బెస్ట్ వీ కెన్ డూ అనేది చూద్దాం. ఏమన్నా టీడీఎల్ అవుతుందా, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకోవడమా, జిహెచ్ఎంసీ నుండి అనేది ఒకసారి చూసి నాకు అప్డేట్ చేయండి. సరే, మీ నంబర్ ఇస్తారు, మీకు కాల్ చేస్తారు. మీరు చూసి నాకు అప్డేట్ చేయండి. నా నుండి ఏం కావాలో చెప్పండి, అది డూ ఇట్. ఓకే రైట్, మీ నంబర్ ఇస్తున్నా చూడండి. మిస్టర్ గోవర్ధన్. తేనెటీగల పెంపకం ద్వారా రైతులు అదనపు ఆదాయంతో పాటుగా స్వయం ఉపాధి పొందవచ్చని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. హవేలీ గన్పూర్ మండలం బోగడ భూపతిపూర్లో రైతు పొలంలో చేపట్టిన తేనెటీగల పెంపకాన్ని కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా స్వలంబన సాధించాలని సూచించారు. భూపతిపూర్ గ్రామ పంచాయత్ హవేలీ గన్పూర్ మండల్లో మన రైతులకి ఇది హనీ బీ బాక్సెస్, ఇది బీ కీపింగ్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ బాక్సెస్కి మనకు MIDH స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% సబ్సిడీలో మనం రైతులకి ఇస్తున్నాము. ఒక్కొక్క బాక్స్కి 6000 చొప్పున 40% సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో హవేలీ గన్పూర్ మండలే కాకుండా వేరే మండలాలకి రైతులు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టినాక వాళ్ళకి కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాక చూసుకోవడం ఎలా చేయాలి, ఒక నెలకి ఒక 2 నెలలకి వాళ్ళకి ఎలా హార్వెస్టింగ్ చేయాలి, వీళ్ళకి పంట ఏమి ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అది మొత్తం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈరోజు 104 బాక్సెస్ మన రైతులకి మనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ మండలాలే కాకుండా వేరే మండలాల్లో ఉన్న రైతులకి కూడా రబీలో ఉన్న క్రాప్స్తో పాటు ఈ హనీబీ బాక్సెస్ కూడా ఇవ్వడం
చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఆదాయం కోసం ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా ఈ హనీబీ కీపింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. మా జిల్లాలో కూడా ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ 60 to 70% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పండ్లు అయినా కూరగాయలు అయినా వేరే పంట అయినా అన్ని దానికి కూడా ఈ 4-5 బాక్సెస్ కూడా పెట్టినా ఉంటే పక్కనే మనకి ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మా జిల్లాలో ఈరోజు ఇది ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాము. వేరే మండలాల్లో కూడా త్వరలోనే ఈ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉప సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ కు చెక్ పవర్ కల్పించాలని, ప్రోటోకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, సర్పంచులతో సమానంగా గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 8 మంది ఉప సర్పంచులు చనిపోయారు. ఆ ఉప సర్పంచులకు ఒక్కొక్కరికి 6 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు ఉన్నారు. రేపు ఒక 15 ఏళ్ల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాలనను ఆ శిలాఫలకాల మీద పేర్లు చూసుకొని ముడిచేటటువంటి అవకాశం మా ఉప సర్పంచులకు వద్దా? ఇదేమైనా న్యాయమైన కోరిక కాదా మాది? ప్రజాస్వామ్యమైనటువంటి కోరిక కాదా మాది? పోనీ ఈ భూమి మీద ఏ ప్రజాప్రతినిధికి లేని కోరికలు మేమైనా కోరుకుంటామా? ఇలా గౌరవ వేతనం ఇలా 4 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నది ప్రభుత్వం. మేము పని చేయట్లేదా గ్రామాలలో? మరి నిజంగా పని చేయకుండా ఇంట్లో పడుకొని మేము వేతనాలు అడుగుతున్నామా? ఇలా సర్పంచుల కంటే ఉప సర్పంచుల పంచాయతీలు ఎక్కువ చేస్తున్నారు. ఉప సర్పంచుల సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు. ఉప సర్పంచుల అధికారులతోటి గ్రామాల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు. మరి ఆ కొట్లాడుతున్నటువంటి ఉప సర్పంచులకు 5,000 వేతనం అడిగితే ఎందుకు ఇవ్వరు వీళ్ళు? మరి అట్లాంటప్పుడు ఎన్నికలలో ఓన్లీ సర్పంచ్ని నిలబెట్టాలి. ఈ వార్డు సభ్యులు ఎందుకు? ఈ ఉప సర్పంచులు ఎందుకు? దయచేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ కులాలతోటి ఏ మతాలతో సంబంధం లేదు. మా కులం ఉప సర్పంచుల కులం, మా మతం ఉప సర్పంచుల మతం, మా పార్టీ ఉప సర్పంచుల పార్టీ. మా ఇంటి పేరు కేవలం ఉప సర్పంచ్ మాత్రమే. ఆ ఉప సర్పంచుల హక్కుల కోసం ఎంత దూరమైన పోతాం, ఎంత పేర్లు శిలాఫలకాల మీద ఉండాలని ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇస్తున్నామని ఈరోజే ప్రకటించండి. పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చిపోయారు. ఈ సందర్భంగా అధ్యక్షుల వారిని కూడా మహేష్ అన్నను కూడా అడుగుతూ ఉన్నాం, దయచేసి అన్న మీరు విద్యార్థి నాయకుడి నుంచి ఇలా జాతీయ పార్టీ అధ్యక్షుని దాకా ఎదిగినరు. మన ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగినరు. అలాంటి మన మంత్రి సీతక్క గారు మాజీ నక్సలైట్ నుంచి ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగినరు. మరి మేము కూడా ఉప సర్పంచుల నుంచి అంచెలంచెలుగా ఎదగాలన్న ఆశ మీ ఆదర్శంతోనే మాకు వచ్చింది. మీడియా పెద్దలకు ధన్యవాదాలు. చెక్ పవర్ల జోలికి వస్తే ఊరుకోము. ఒకటి. రెండోది, ప్రభుత్వం మా హక్కులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో బీఆర్ఎస్వి నేతలు నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెన్నారెడ్డి, మీరాజ్ ఖాన్, మనీషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఉపాధి అవకాశాల విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు డిప్లొమా చేసే విద్యార్థి ఎవరైనా సరే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో జాయిన్ అయ్యి మరి తను ఇంజనీర్గా మారే అవకాశం ఉంటుంది. కానీ మీరు తీసుకొచ్చిన 97 జీవో ద్వారా వాళ్ళు బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్గా మారడం జరుగుతుంది. మీరు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటే మీరు వాళ్ళను స్కిల్డ్ లేబర్గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలను చెలగాట పడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. జీవో నంబర్ 97ని వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ని రద్దు చేయాలి. ఏ రకంగా అయితే డిప్లొమా కొనసాగుతుంది అదేవిధంగా కొనసాగించి వాళ్ళకు బీటెక్లో లాటరల్ ఎంట్రీ ద్వారా మేధావులతో చర్చ జరగకుండా మీరు విద్యార్థుల జీవితాలను తీసుకెళ్లి మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేస్తామంటే విద్యార్థి సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఢిల్లీ
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విద్యార్థులను పోలీసులు పక్కకు తరలించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బోనాలు తయారు చేసి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు. బ్యాండ్ బాజాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో విద్యార్థులు నిర్వహించిన బోనాల ఊరేగింపు ఆకట్టుకుంది. బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలకి చదువులతో పాటు సంప్రదాయాలు, ఆటపాటలు అన్నిట్లలోనూ కళలు ఉండాలి, నేర్చుకోవాలి అనే శ్రద్ధ మీద అధ్యాపకులు మరియు మేనేజ్మెంట్ అంతా కలిసి పిల్లలకి ఈ బోనాల పండుగ అనేది జరిపించడం జరుగుతుంది. బోనాలు మన తెలంగాణ సాంప్రదాయానికి, అలాగే మన నల్గొండ యాదాద్రి జిల్లాకి స్పెషల్గా బోనాలు అంటే పిల్లలకు గాను పెద్దలకు గాను బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం పురస్కరించుకొని మనం ఈ బోనాల పండుగ అనేది జరపడం జరిగింది. పిల్లలు, అధ్యాపకులు అందరూ కలిసి బాగా పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ బోనాలు పిల్లలని, పెద్దలని, అధ్యాపకులను అందరినీ తీసుకొని చౌటుప్పల్లోని ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మా పిల్లలతో పాటు అందరికీ అమ్మవారికి నైవేద్యం, ప్రసాదాలు పెట్టి బోనాన్ని అక్కడ సమర్పించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకొని. హైదరాబాద్ లో ఎవరా సావన్ రాఖీ ఆధ్వర్యంలో రాఖీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ మోడల్ సుధారాణి తెలుగు సినీ దర్శకుడు సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలతో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడంపై ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది. Yes, one more. So hello friend, this is Sudhajan, Mrs. India Asia Pacific 2017-18 show coach, model and socialite, and today is the good news in my life is that I am at here Ramkot Jain Bhavan, where Dipali ma'am and other team is coming up with the Evera events, and especially this event is designed for the Sawan and Rakhi festival. You guys can see that I am also with the full of this mood, and she is also coming up with to helping out the transgender community, and she given that complete पूरे स्टॉल फ्री ऑफ कॉस्ट टू देम. एंड यहाँ पे जितने भी दूसरे एंटरप्रेन्योर वुमेन्स एंड मेन हैं, दे कम अप विद द स्मॉल स्केल इंडस्ट्री. तो भारत को अगर आगे बढ़ाना है तो छोटे लेवल के जितने भी డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇవన్నీ చూపించుకుంటూ సునీల్ కుమార్ రెడ్డి గారు అని ఈయన ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. ఈయన ఆ మూవీని తీశారు. ఆ మూవీ కూడా ఏంటి ఒక ప్రాఫిట్ వస్తుందనో అలా కాకుండా సమాజానికి ఈ మెసేజ్ ఎలాగ వెళ్ళాలి. ట్రాన్స్ వాళ్ళు, ఎల్జిబిటికి వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా సమానమైన హక్కులు ఇచ్చుకొని వాళ్ళకి సమానమైన మర్యాద ఇచ్చుకొని వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలని చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళు కూడా అందరితో సమానంగా బ్రతకొచ్చు కదా అన్న ఒక మెసేజ్ అందరికీ వెళ్తుంది. ఇంక్లూజివ్ సొసైటీ అని దేని గురించి అయితే మనం అందరం పాటుపడుతుంటాము. ఒక వసుదైక కుటుంబం కావాలి, అందరికీ కూడా ఈ భూమి మీద నివసించే హక్కు ఉంది, ఈ భూమి అందరిది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి కమ్యూనిటీలో వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి.
ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కావాలి అని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ముకుందమాల గారు ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేశారు. గత 15 సంవత్సరాలుగా మూవీ ద్వారా మన సొసైటీలో టీచర్స్, కొన్ని రకాల ప్రభుత్వ అధికారులు అండ్ స్టూడెంట్స్ మేమందరూ కలిసి సినిమా చూసినప్పుడు వాళ్ళందరూ ఇస్తున్న ఫీడ్బ్యాక్, మమ్మల్ని ఆదరిస్తున్న విధానము, వాళ్ళ ఆ మూవీ చూసిన తర్వాత ఆలోచిస్తున్న విధానము చాలా బాగుంది. మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని కల్పించి ఈ ప్లాట్ఫామ్ని మాకు ఇస్తూ ఇక్కడి వరకు తీసుకొస్తూ మమ్మల్ని ఎప్పుడూ వెన్నుదన్నే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేమున్నాం మీకంటూ మా కమ్యూనిటీ మొత్తానికి మాకు ఒక మదర్, మా అమ్మ ముకుందమాలమ్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషంగా ఈరోజు మేము సొసైటీలో ఎంతసేపు భిక్షటన లేకపోతే డార్క్ స్ట్రీట్లో చూడడమే కాదు, మమ్మల్ని కూడా గుర్తించండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు అన్యాయం జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 16.5 కోట్ల క్రీడా ఇన్సెంటివ్ బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులను గుర్తింపుతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దాదాపు 92 లక్షల రూపాయలు దీంట్లో గెలుపొందిన వాళ్ళకి, గెలిచిన ఎవరైతే ఉన్నారో ఆ విన్నర్స్కి, రన్నర్స్కి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది లోకేష్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇన్సెంటివ్స్ మనం ముందు సంవత్సరం చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకప్పుడు నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఎక్కడో ఒక ర్యాలీ చేసేసి అక్కడున్న కలెక్టర్ గారు లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రో ఒక క్రీడాకారులతో ఒక ప్రోగ్రాం చేసేసి ఇదే స్పోర్ట్స్ డే అని చెప్పుకునే పరిస్థితి గతంలో ఉండేది. దానికి భిన్నంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తన అనుగుణంగానే 2025 సంవత్సరంలో అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నియోజకవర్గ స్థాయిలో, అంతకుముందు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెట్టాం. ఈసారి నియోజకవర్గ స్థాయి వరకు తీసుకెళ్ళాం. 23 సంవత్సరాల కంటే కింద ఉండే వాళ్ళని దీంట్లో క్రీడల్లో భాగస్వామ్యం చేయడం వల్ల నిజమైన క్రీడాకారులని అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు పూర్తయింది. ఆగస్టు 3 నుంచి 20వ తేదీ వరకు 17 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 1.65 కోట్లకు పైగా నగదు ఆదాయం లభించింది. హుండీల ద్వారా 116 గ్రాముల బంగారం, 2 కిలోల 185 గ్రాముల వెండి కూడా లభించాయి. పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా అధికారులు గుర్తించారు.